హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కళ్యాణ్ ప్రపోజ్ చేయగానే సంయు మొహంలో ఏ ఫీలింగ్స్ కనపడనీయలేదు. కళ్యాణ్ తన వైపే చూస్తున్నాడు. ఓరిని వేషాలో అనుకుంది స్వాతి. సంయు చుట్టూ చూసింది. కళ్యాణ్ పేరెంట్స్, ఆది, స్వాతి అండ్ ఫ్యామిలీ, ఇంకా తన ఫ్యామిలీ. వాళ్ళ నాన్నమ్మ వైపు చూసింది. ఆమె కళ్ళతో సైగ చేసింది. సంయు మహేందర్ వైపు చూడగానే ఆయన ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఆనందంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కళ్యాణ్తో నీతో మాట్లాడాలి, నాతో రా అంటూ పైన ఉన్న గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళింది సంయు. సంయు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న సోఫా చూపించింది కూర్చోమని. కళ్యాణ్ కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు కళ్యాణ్, ఏంటి ఇందాక అడిగావు అన్నది కోపంగా. కళ్యాణ్ కూల్గా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. సంయు లాగిపెట్టి చెంప మీద ఒక్కటిచ్చింది. కళ్యాణ్ చెంప రుద్దుకుంటూ నవ్వి, తప్పు ఏముంది ఇందులో, నీకు పిచ్చెక్కిందా కళ్యాణ్ అన్నది కోపంగా. అలా నువ్వనుకుంటే అది నీ అమాయకత్వం. కళ్యాణ్, నువ్వు ఒక కంపెనీ ఎండీవి, అది కూడా టాప్ మోస్ట్ కంపెనీ. నీ ఆలోచనలు కూడా అంతే ప్రామినెంట్గా ఉండాలి. అంతేకాని ఇలా చీప్గా ఎలా? కళ్యాణ్ సీరియస్గా, సంయు కొంచెం నోరు అదుపులో పెట్టుకో. నావి చీప్ అంటే మరి నమ్మించి మోసం చేసిన సంజయ్వి ఏమనాలి? ఇక్కడ టాపిక్ నువ్వా సంజయ్నా అని కాదు. నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో అది చెప్పు. ఒకటి చెప్పు, నీ లైఫ్లోకి ముందు వచ్చింది నేనా సంజయ్నా? సంయు అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని, కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు అదంతా, పద కిందికి వెళ్దాం. నాకు ఇష్టం లేదని నువ్వు కూడా డ్రాప్ అయ్యావని చెప్పు. సంయు, నువ్వు నా మనసులో ఉన్నావని నేను చెప్పాలి, నువ్వు వినాలి. అలాగే నేను అడగాలి, నువ్వు చెప్పాలి. తప్పదు. ఏమడుగుతావు సంజయ్? చూసావా సంజయ్, ప్లీజ్ కళ్యాణ్, ఈ 4 ఏళ్ళు బాగానే ఉన్నావుగా, ఇప్పుడు ఏమైంది చెప్పు. నీకు అది నాకు పెళ్ళయిందని తెలిసి ఇంకా ఆపు. నీకు పెళ్ళయిందని తెలిసిందే నీకు యాక్సిడెంట్ అయిన రోజు. అందాక ఎందుకు? నువ్వు సంజయ్ లవ్ చేసుకుంటున్నారని తెలిసిన తరువాత కానీ అంతకు ముందు ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టానా? నేను అడిగేది అదే. అప్పుడంతా లేనిది ఇప్పుడేంటి కొత్తగా? ఎందుకంటే ఆ సంజయ్ కన్నా ముందే నేను లవ్ చేశా కాబట్టి. సంయు ఆశ్చర్యంగా, వాట్? ఇప్పుడు చెప్పు, నీ లైఫ్లోకి ముందు వచ్చింది ఎవరు? నువ్వు నా లైఫ్లోకి వచ్చింది ఏంట్రా కొత్తగా? నేను పుట్టినప్పటి నుంచి ఉన్నావు కదా. మనం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్. వాడు వచ్చాడు అంతే. అప్పటిదాకా నాతో ప్రతిదీ షేర్ చేసుకునే నువ్వు వాడితో చేరావు. మరి స్వాతి కూడా నీలాగే అనాలి కదా. మనం ముగ్గురం కలిసే పెరిగాం. అలాంటిది నీకే ఎందుకు అలా అనిపించింది? కళ్యాణ్ ఏం మాట్లాడలేదు. పోనీ నేను చెప్పనా, నీకు తెలియకుండానే జెలస్ సంజయ్ అంటే. అలా ఎందుకు అనుకోవాలి? నీ మీద ప్రేమ అనుకోవచ్చుగా. అదేలా నా మీదే? స్వాతి కూడా మనతోనే ఉన్నది, మరి దాని మీద రానిది నా మీద ఎందుకు రావాలి? సిల్లి. మరి అలాంటప్పుడు నీకు నేనుండగా సంజయ్ మీద ఎందుకు కలిగింది ప్రేమ? అది వేరు, ఇది వేరు. తొక్కేం కాదు. ఇప్పుడు క్లారిటీగా చెప్తా విను. ఆ రోజు స్వాతి వాళ్ళ చెల్లి సంజయ్కి ప్రపోజ్ చేస్తుంటే నువ్వు చాటుగా గమనించి బాధపడ్డావు. నేను నా గురించి చెప్తామనుకుంటే వాడితోనే మాట్లాడావు. ఆ తర్వాత సినిమాకి వెళ్తే నీ పక్కన కూర్చోవటానికి నాతో పోటీవాడు. సరేలే, ఫ్రెండ్ కదా అని వదిలేశా. నీకు నాకు ఇంజనీరింగ్లో సీట్స్ వచ్చాయి. నా లవ్ గురించి చెప్తామనుకుంటే నువ్వేం చేశావు? వాడి కోసం నన్ను వదిలేసి వాడితో చేరావు. సంయుకి మైండ్ పోతోంది. సరే, నీకోసం నేను జాయిన్ అయ్యా. అప్పుడైనా నా సాక్రిఫైస్ గుర్తించావా? లేదు. నేను గేమ్ బాగా ఆడితే కంగ్రాట్స్, వాడు ఆడితే చెట్టు చాటున వెళ్ళి రొమాన్స్. జనని కాలేజీలో ఆది బ్యాచ్ని ఉతికాడని వాడిని ఓ తెగ మెరిసిపోయావు. మరి మీకన్నా ముందు వెళ్ళా. నన్ను వాళ్ళు ఎలా కొట్టారు అంటే, కొట్టించుకున్న నేను పనికి రాలేదు, కొట్టాడు కదా వాడికి ఫిదా అయ్యావు. నాతో మాట మాత్రం చెప్పకుండా వాడితో పార్కులకి, షికార్లకి, కనీసం వాడికి ప్రపోజ్ చేసే ముందైనా చెప్పావా నాకు? ఆ రోజు రీసెర్చ్లో వాడితో కలిసి కాంపిటీషన్లో పాల్గొన్నావు. అప్పుడు అడిగితే చెప్పావు నువ్వు వాడిని లవ్ చేస్తున్నా అని. అప్పుడు నా గుండె పగిలింది. సరే, ఇద్దరు ఫ్రెండ్సే కదా అని నేను కామ్ అయ్యా. మీ పాటికి మీరే పెళ్లి చేసుకున్నారు, గొడవ పడ్డారు, విడిపోయారు. నీకు తెలుసా, నీ పెళ్ళయిందని తెలియని మీ డాడీ పాపం మా ఇంటికి వచ్చి నాతో నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. సంయు,
సంజయ్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పడానికి ముందు మహేందర్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసింది కళ్యాణ్తోనే అని గెస్ చేసిన వాళ్ళు ఎవరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు లేట్గా తెలిసింది, నేను ఏం మాట్లాడలేదు, నువ్వే చెప్తావని. అంతేనా? ఆ రోజు గుళ్ళో చేసిన ఘనకార్యం చెప్పావా అని వినపడేసరికి కళ్యాణ్ సంయు గుమ్మం వైపు చూశారు. వాళ్ళ నానమ్మ. ఏంటి నానమ్మ, గుడి ఏంటి, ఘనకార్యం ఏంటి అని అడిగింది సంయు. చెప్పు కళ్యాణ్, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? కళ్యాణ్ కంగారుగా, నేనేం చేశాను, మీరేం మాట్లాడుతున్నారు? వీడు ఎంత దుర్మార్గుడంటే, ఆ రోజు మనం గుడికి వెళ్తే ఎవరో తాగుబోతులు నిన్ను లాక్కెళ్తుంటే సంజయ్ వచ్చి కాపాడాడు కదా సంయు, గుర్తుందా? గుర్తుంది. అయితే వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా? వీడే తీసుకొచ్చాడు. ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకు వాళ్ళని తెస్తాను? నోరు ముయిరా. నువ్వు వాళ్ళకి సైగ చేయడం నేను చూశాను. వాళ్ళు అందుకే నిన్ను చిన్నగా కొట్టారు. అంతే. సంయు కోపంగా కళ్యాణ్ షర్ట్ కాలర్ పట్టుకుని, నిజమేనా? ఒకవేళ సంజయ్ రాకపోతే నా పరిస్థితి ఏంటి? కళ్యాణ్ తన చేయి తీసి, అవును నేనే అరేంజ్ చేశా. వాళ్ళని నిన్ను కేవలం ఏడిపించమని చెప్పా, కానీ వాళ్ళు నిజంగానే నిన్ను తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు. నేను అడ్డుకున్నా. అప్పుడు నేను వాళ్ళని కొట్టి నీ దృష్టిలో హీరో అవుదామని. ఎందుకు అని అరిచింది సంయు. నేను చెప్తా. సంజయ్ ఆది వాళ్ళని కొడితేనే నువ్వు తనకి దగ్గరయ్యావు. అలాంటి తొక్కలో పని వీడు చేద్దామని అలా చేసుంటాడు. అందుకే ఆ రోజు నువ్వు సంజయ్ కింద పడిపోయినా నేను కావాలనే వీడిని తీసుకుని వెళ్ళిపోయా. కళ్యాణ్ కామయ్యాడు. సంయు, పద. నానమ్మ, ఇవన్నీ డాడీకి చెప్పి కళ్ళు తెరిపిద్దాం. వీళ్ళ పేరెంట్స్కి తెలుస్తుంది వీడు ఎంత వెదవో అన్నది. ఇప్పుడు కాదు అని కళ్యాణ్తో, రేయ్ కిందకి వెళ్ళి నీకే ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు అని చెప్పు, లేదంటే నీ గురించి అదే కాదు ఇంకా కల్పించి చెప్తా. సంయు, నేను ఏది చేసినా నీకోసం చేశాను. అప్పుడు చిన్న వయసు తెలియక చేశాను. కానీ ఇప్పుడు నీకోసం 4 సంవత్సరాలు ఎదురు చూసి వచ్చి చెప్పా పెళ్ళి గురించి. అంతేకాని నేనింక ఏ తప్పు చేయలేదు. నన్ను నమ్ము. కళ్యాణ్, ముందు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు. ఇంకెప్పుడు కనపడకు. సంయు, ఇంతటితో అవ్వలేదు. ఎప్పటికైనా నిన్ను సొంతం చేసుకుని తీరుతాను అనేసి వెళ్ళిపోయాడు. సంయుకి షాక్. నానమ్మ, ఎందుకు వద్దన్నావు? డాడీకి తెలియాలి కదా వీడేంటో. పద కిందికి వెళ్దాం. పిచ్చిదానా, నువ్విప్పుడు ఏం చెప్పినా మీ నాన్న నమ్మడు. ఈ పెళ్ళి ఆపటానికి నువ్వు ఇలా కళ్యాణ్ మీద లేనిపోనివి కల్పిస్తున్నావు అని నిన్నే అంటాడు. ఒకవేళ నమ్మినా ఈ కళ్యాణ్ ఇదంతా సంజయ్ని దూరం చేయటానికి, నేను సంయుకి దగ్గరవటానికి చేశా అన్నాడే అనుకో, మీ నాన్న నమ్మేస్తాడు. అంత నమ్మకం వీడి మీద. వీడికి కరెక్ట్ మగాడు నా మనవడే. కార్తిక్నా? అబ్బో, కనపడవు కానీ చాలా ఎకసెక్కాలున్నాయి నీకు. ఇద్దరు కిందకు దిగుతూ వాళ్ళ నాన్నమ్మ కళ్యాణ్ని చూస్తూ, చూడురా నీ సంగతి సంజయ్కి చెప్పి నీ గతి అదో గతి పట్టించకపోతే నా పేరు సుశీల కాదు. వీళ్ళు దిగేసరికి కళ్యాణ్ మహేందర్కి ఏదో చెప్పడం, ఆయన సంయు దగ్గరకు వచ్చి, సరే సంయు అలాగే చేద్దాం అన్నాడు. ఏం చెప్పాడు డాడ్ వాడు నీకు అని అడిగింది. మీరు మాట్లాడుకున్నదే చెప్పాడమ్మా అనగానే సంయు కళ్యాణ్ వైపు చూసేసరికి నవ్వుతూ కళ్ళెగరేశాడు. రా సంయు, కేక్ కట్ చేయి అని పిలిచింది రేవతి. సంయుకి వద్దు అని పెద్దగా అరవాలని ఉంది. అప్పుడే తన స్టాఫ్ ఒక 100 మంది దాకా వచ్చారు. ఇంకా బాగోదని వెళ్ళి కేక్ కట్ చేసింది. మహేందర్ కళ్యాణ్ని తీసుకుని వచ్చి సంయు పక్కన నిలబెట్టాడు. స్వాతి నెమ్మదిగా రెండో వైపు వచ్చి నిల్చోంది. సంయు ఏదో కట్ చేయాలి కాబట్టి కేక్ కోసి ఫస్ట్ స్వాతి వాళ్ళ పాపకి పెట్టి, తర్వాత రేవతికి పెట్టి వాళ్ళ స్టాఫ్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళందరూ విషెస్ చెప్పారు. రేవతి వాళ్ళందరికీ లంచ్ ఏర్పాట్లు చూడమని చెప్పడంతో హరి, భాష అటు వెళ్ళారు. స్వాతి, సంయు మిగిలారు. ఆ ఈడియట్ ఏం చెప్పాడే కిందికి వచ్చి అని స్వాతిని అడిగింది సంయు. సంజయ్తో డైవర్స్ వచ్చాక ఆలోచిద్దాము అన్నావని చెప్పాడు. వాడు ఏం చేశాడో తెలుసా నీకు అంటూ పైన జరిగిందంతా చెప్పింది. నేను నీతో అంటూనే ఉన్నా, కళ్యాణ్ గాడు కూడా నిన్ను లవ్ చేస్తున్నాడే అని. వింటేనా నా మాట? అప్పుడు లైట్ తీసుకున్నావు, ఇప్పుడు వాడు రెచ్చిపోతున్నాడు. ఏంటో నా లైఫ్. ప్రాణం అనుకుని ప్రేమించిన వాడు మోసం చేశాడు. బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వీడు నా లైఫ్ని శాసించాలని చూస్తున్నాడు అని తల పట్టుకుంది. సరే, వీడిని ఎలా డీల్ చేయాలో నాకు వదిలేయి. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా.
నేను స్వీటీకి ఏమైనా తినిపిస్తా అంటూ వెళ్ళిపోయింది. సంయు తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది. తన షెల్ఫ్లో నుండి ఒక చిన్న బాక్స్ తీసింది. అందులో తను లవ్లో ఉన్నప్పుడు సంజయ్ తన బర్త్డేకి ఇచ్చిన ఫోన్ బయటకు తీసింది. అప్పట్లో వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, ఆ ఫోన్ సరిగా పనిచేయకపోయినా సంజయ్ గుర్తుగా ఉంచుకుంది. తర్వాత సంజయ్ ఇచ్చిన చైన్ అవి పట్టుకొని ఏడ్చేసింది. ఎలా సంజయ్, ఎలా నన్ను చీట్ చేశావు? అంతా నీ వల్లనే. నువ్వే బాగుంటే ఈ కళ్యాణ్ గాడి టార్చర్ ఉండేది కాదు. అందుకే ఐ హేట్ యూ అని వాటిని అలాగే పట్టుకుంది. అవును, మన సంజయ్ బాబుకి సంయు పాప బర్త్డే అని గుర్తుందా లేదా? ఉంటే ఏం చేస్తున్నాడు? తర్వాత వెళ్ళి చూసుకుందాంలేండి. కొంతసేపు ఆగాక సంయు అవి మళ్ళీ లోపల పెట్టి రెడీ అయ్యి కిందకు వచ్చింది. స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. మిగతా అందరూ తినేశాక కళ్యాణ్, స్వాతి వెళ్ళిపోయారు. హరి, భాష అంతా క్లీన్ చేయించుతున్నారు. జనని, ఆది బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ లవ్ ఇంట్లో చెప్పి ఇద్దరు డాక్టర్స్ అవ్వడంతో రెండిళ్లలోనూ అబ్జెక్షన్ చెప్పలేదు. సో పెళ్ళి కూడా ఫిక్స్ అయింది వీళ్ళకి. ఇంకో నెల ఉంది పెళ్ళికి. నీ షాపింగ్ కంప్లీట్ అయ్యినట్లేనా అని అడిగాడు ఆది. అయ్యింది. సరే కానీ నేను చెప్పింది ఏం చేశావు అని అడిగింది. ఇద్దరు ఆది వాళ్ళ ఓన్ హాస్పిటల్లోనే హార్ట్ స్పెషలిస్టులు. నువ్వు రోజు 100 చెప్తావు, దేని గురించి అడుగుతున్నావు? నా దగ్గర నటించకు. ఈ 4 సంవత్సరాలలో ఎన్నోసార్లు చెప్పా, నీకు తెలుసు నేను దేని గురించి అడిగాను. ఓ అదా, చాలా ఖర్చు అవుతుందే. నువ్వు చెప్పిన దానికి మా డాడీ వద్దన్నారు. అంతెందుకు, మీ ఇంట్లో కూడా ఒప్పుకోరు. కావాలంటే అడుగు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంలో మనకు ఏం సంబంధం లేదు. హాస్పిటల్ మీది, పెళ్లి తర్వాత మనది. సో మీ డాడీ కాదు, కానీ నాకు తెలిసి నీకే ఇష్టం లేదు నేను చెప్పింది చేయడం. అవును, నాకే లేదు. లేకపోతే మన హాస్పిటల్లో డాక్టర్స్ కాకుండా మిగతా స్టాఫ్కి పెళ్లి సందర్భంగా 2 నెలల జీతం బోనస్గా ఇమ్మన్నావు. చూడాది, నేను నీ లవ్ ప్రపోజల్కి ఓకే చెప్పిన రోజు కోతిలాగా ఎగిరి గంతేసి నీకేం కావాలి చెప్పు, ఏదైనా అడుగు అంటే నేనేమన్నాను? ఇప్పుడు ఏమీ వద్దు అన్నావు. అప్పుడు నువ్వు ప్లీజ్ రా, నువ్వు నా హార్ట్ రా, ఏదైనా అడుగురా అంటూ అంబానీ బ్రదర్ లెవెల్లో అడిగావు. ఓయ్, మధ్యలో ఆయన్ని ఎందుకు లాగుతావు? అది నీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడు నేను టైం వచ్చినప్పుడు అడుగుతా అని చెప్పానా? చెప్పావు. అయితే మన ఎంగేజ్మెంట్కి సేమ్ సీన్ రిపీట్ అయింది. నువ్వు మరీ అంతగా ఓ తెగ ఉబలాట పడిపోయావు అని అప్పుడు అడిగా. మన పెళ్ళికి మన హాస్పిటల్లో స్టాఫ్కి ఇంక్లూడింగ్ హౌస్ కీపింగ్, ఆయాలు అందరికీ 2 months శాలరీ బోనస్ ఇమ్మన్నాను. అంతేగా? అది కూడా నువ్వు నన్ను అడిగావు కాబట్టి నేను ఏం కావాలో చెప్పా. నీ మొహానికి ఇష్టం లేదు. బ్యాచిలర్ పార్టీ, సంగీత్, మెహందీ ఇలాంటివి అన్నీ క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వచ్చు అని కూడా చెప్పా. విని ఏడిస్తేగా. అవి మాత్రం మీకు ప్రెస్టీజ్ ఇష్యూ. పాపం మన కోసం పగలు రాత్రి కష్టపడే వాళ్ళకి ఇవ్వమంటే మాత్రం లెక్కలు గుర్తొస్తున్నాయి. నేను వాళ్ళకి ఎవ్రీ మంత్ 2వ తారీఖున మిస్ అవ్వకుండా శాలరీ ఇస్తున్నా కదా. అవునా? మరి రోజు తినే తిండేగా. వీక్లీ వన్స్ ఎందుకు ఫ్రెండ్స్తో బయట తింటావు? 6 నెలలకి ఒకసారి రిఫ్రెష్ అనే నెపంతో ఫారిన్ దొబ్బేస్తావు. ఎందుకు ఇవన్నీ నీకు? అదంతా ఎంజాయ్మెంట్లో ఒక భాగం అన్నాడు చేతులు పైకి లేపి ఒళ్ళు విరుచుకుంటూ. నీకు ఎంజాయ్మెంట్, లేని వాళ్ళకి అవే అవసరాలు. ఇంకెప్పుడు ఏం గిఫ్ట్ కావాలి అని అడగకు. అడిగితే నీకు మొహం పగలగొట్టడం గ్యారంటీ. ఈలోపు సంయు, జనని ఒకసారి ఇటు వస్తావా అని పిలిచింది. వస్తున్నా అని ఆదితో, ఇంక నువ్వు లగించేయి, మాకు పనులున్నాయి. నేను నీ కాబోయే భర్తనే, కొంచెం గౌరవం ఇవ్వు అన్నాడు పైకి లేసి. కాబోయే కదా, ఇంకా అవ్వలేదు. అయ్యాక అప్పుడు అడుగు. చిచి, ఓ ముద్దు లేదు, ఓ హగ్గు లేదు, కనీసం బేబీ, డార్లింగ్, బుజ్జి, కన్నా అలాంటి యూనివర్సల్ పదాలు కూడా పలకవు. ఏం పిల్లవే నువ్వు? ఏంటి, నువ్వు నా నుంచి ఇవన్నీ ఆశిస్తున్నావా? ఓ మై గాడ్, నీకు నేను దొరకటమే ఎక్కువ. నేను అడిగింది చేయవు, కానీ నీకు అవన్నీ నేను ఎలా ఇస్తాను? పద అంటూ లాక్కెళ్ళింది. ఆది పరిస్థితి 4 సంవత్సరాల నుండి అంతే. జనని ఏదైనా మంచి పని చేద్దామనో, పేదవాళ్ళకి నెలకు 2కి
హార్ట్ ఆపరేషన్లు ఫ్రీగా చేద్దామనో అడుగుతుంది. ఆది ససేమిరా ఒప్పుకోడు. ఇంకా పిచ్చ తిట్టు తిడుతుంది. కానీ ఆదికి జనని అంటే చాలా ఇష్టం. జనని కూడా హార్ట్ స్పెషలిస్ట్ అయ్యింది అని తన హాస్పిటల్లోనే చేర్చుకున్నాడు. కాకపోతే జనని బిహేవియర్ చాలా కోపం తెప్పిస్తుంది అప్పుడప్పుడు. అవన్నీ మరొకసారి చెప్పుకుందాం. వీళ్ళిద్దరూ హాల్లోకి వెళ్ళేసరికి అందరూ ఉన్నారు. కార్తీక్ సంయు సైగ చేయడంతో జనని వెళ్ళి బయట ఉన్న హరిని తీసుకొచ్చింది. హరి రాగానే ఒక చిన్న సూట్ కేసు ఇచ్చారు. ఏంటి మేడం ఇది? తెరిచి చూడు అన్నాడు కార్తీక్. తను ఓపెన్ చేసి చూడగా అందులో చాలా క్యాష్ ఉంది. హరి కన్నా ఆది నోరు తెరుచుకుని చూశాడు. హరి, మీ చెల్లి మ్యారేజ్కి మేము ముగ్గురం చేసే హెల్ప్. చాలా థ్యాంక్స్ మేడం. ఇంక వెళ్ళండి హరి, నువ్వు భాష. నువ్వు అంత క్యాష్తో బైక్ మీద వద్దు, కార్తీక్ డ్రాప్ చేస్తాడు అంటుంది సంయు. కార్తీక్ హరి వెళ్ళిపోయాక ఆడలేడీస్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఆది మహేందర్తో అంకుల్ ఎంత ఇచ్చారేంటి అని అడిగాడు. ఓ 25 లక్షలు. వామ్మో, అంతే? మీరెందుకు ఒప్పుకున్నారు? నేను స్టార్టింగ్లో వద్దనే చెప్పా, వినలేదు. కొంచెం గట్టిగా చెప్పా. వాళ్ళు ఇదంతా మేము ముగ్గురం సంపాదించింది, నీ డబ్బులు కాదు అన్నారు. అంటే జనని పెళ్ళయ్యాక? డౌటే వద్దు అల్లుడు. నీకు పైసా ఇవ్వదు, నిన్ను కూడా మార్చేస్తుంది. నా కొడుకు నాలాగే అనుకున్నా. అబ్బే, వాడికి జాబ్ రావటం ఆలస్యం. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి వాడిని మార్చి పడేశారు. ఎంతలా అంటే వాళ్ళిద్దరికన్నా వీడే ముందు రెడీ అవుతున్నాడు. కర్మ అని తల కొట్టుకున్నాడు. ఆది ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఏంటి అక్క చెల్లెళ్ళు అల్లుడు అని అంటున్నారు మహేందర్ అని మీరనుకుంటున్నారా? సంయుకి యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ బాగా కుదురుకుని తను డ్యాన్స్ క్లాస్ పెట్టడానికి అన్నింటికీ తను పక్కనే ఉండి చూసుకుంది. సో అప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు వాళ్ళు. ఆ రోజు హరి వాళ్ళ చెల్లి పెళ్ళి. సంయు తను చెప్పినట్లు పెళ్లి అరేంజ్మెంట్స్ ఒక లెవెల్లో అదరకొట్టింది. రాత్రి రిసెప్షన్. దర్శన్ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అందరూ ఆ అరేంజ్మెంట్స్ చూసి ఆశ్చర్యపోయారు. స్వాతి, జనని, సంయు పోటీ పడి రెడీ అయ్యారు. సంయుని చూస్తుంటే పెళ్లి కూతురికే పోటీ అయ్యింది. రిసెప్షన్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు వెళ్ళి విష్ చేసి వస్తున్నారు. గంట తర్వాత హరి వచ్చి సంయుతో, మేడం, తెలిసిన వాళ్ళందరూ విష్ చేశారు, నాకు ముందు మీ బ్లెస్సింగ్స్ కావాలి, ప్లీజ్ రండి అంటూ స్టేజ్ మీదకు తీసుకొచ్చాడు. కరెక్ట్గా అదే టైంకి ఏదో హడావిడి. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఏమైందా అనుకున్నారు స్టేజ్ మీద ఉన్నవాళ్ళు. ఎవరో విఐపి తన బౌన్సర్లు అందరినీ పక్కకి నెడుతున్నారు. మరెవరో కాదు, మన హీరో సంజయ్. దర్శన్ వాళ్ళ పేరెంట్స్ సంజయ్ని వెంట పెట్టుకుని పైకి తీసుకొచ్చారు. అదే టైంకి సంయు వచ్చింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అక్కడ ఏం రచ చేయబోతాడో మన సంజయ్. తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.